కడియం శ్రీహరి దళిత వ్యతిరేకి అంటున్నారు కాంగ్రెస్ నేత ఇందిరా. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్కౌంటర్ చేయించారని, 40 ఏళ్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారని, కాంగ్రెస్లోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తున్నాను అంటున్నారు. కడియం శ్రీహరి కావ్యను ఆహ్వానించడంపై పునరాలోచించాలి అంటున్నారు. టీవీ9తో ఘన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరా మాట్లాడారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇందిరా. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇందిరా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇందిరా గారు చెప్పండి, ఇప్పుడు కడియం శ్రీహరిని కాంగ్రెస్లో పార్టీలోకి ఆహ్వానించడాన్ని అసలు ఏ విధంగా చూస్తున్నారు? ఒకటమ్మా, పార్టీ నిర్ణయం ఏది తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే 40 సంవత్సరాల నుంచి కడియం శ్రీహరి మీదనే పోటీ జరుగుతుంది. మాకు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకి కడియం శ్రీహరితోనే పోటీ. మాకు ఈ 40 సంవత్సరాలలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను వదలకుండా కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టి ఆయన పగంతా కాంగ్రెస్ పార్టీ మీదనే. అలాంటి అతను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు భయపడిపోతున్నారు. రేపు ఎలాంటి రివెంజ్ తీసుకుంటాడో మా మీద అని ఒక భయాందోళనకు గురి అవుతున్నాడు. ఆయనే ఓపెన్గా చెప్పిండు, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు అని. అంటే ఎంత స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీగా అగేనిస్తున్నారో మీరు చూడండి. దాన్ని బట్టి మనం చెప్తున్నాము, ఒకసారి హైకమాండ్ని ఆలోచించండి. తీసుకునే ముందు అట్లీస్ట్ ప్రేమ లేకున్నా పగ కూడా ఉండొద్దు కదా, కనీసం అట్లాంటి వ్యక్తిని తీసుకోవాలన్న దిశ. అక్కడ మీకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలోకి కడియం శ్రీహరిని తీసుకొచ్చారని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారా? నాకు చెక్ పెట్టేది అది ఏం లేదమ్మా. అది కాంగ్రెస్ అక్కడ మన పార్టీ స్ట్రెంథనింగ్ కావాలని ఒక ఆలోచన తెస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వరంగల్ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది 6 స్థానాలు. అందులో మరి స్టేషన్ ఘన్పూర్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినాయి మాకు ఓట్లు. ఆయనకు నాకు పెద్ద తేడా లేదు. ఒక 3,400 ఓట్ల కోసం కడియం శ్రీహరిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? దట్టు అది ఏంటంటే నేను అంటున్నా ఏంటంటే అది కేవలం మాదిగ రిజర్వేషన్ కోసం మేము పోరాడుతున్నాం. మాదిగలకు కావాలి సీట్ అని. 2 పెద్దపల్లి, తర్వాత మన మాగర్ కర్నూలు 2 మాలలకు ఇచ్చారు. ఒకటి వరంగల్ మాదిగలకు రావాలని అడుగుతున్నాం. తర్వాత స్టేషన్ ఘన్పూర్లో కూడా మొన్నటికి మొన్న తాటికొండ రాజయ్య గొడవ అదే. బైన్ల కులస్తులైన ఆయనకి ఎట్లు ఇస్తారు? ఇంక మాదిగలు ఇంతమంది ఉన్నారు, మేము మాదిగలు 75,000 ఒక కాన్స్టిట్యున్సీలో 2.5 లక్షల మంది దాదాపు మన స్టేషన్ వరంగల్ పార్లమెంటు పరిధిలో 3 లక్షల వరకు ఉన్నారు. ఇలాంటి కమ్యూనిటీ ఉన్న దగ్గర కూడా మాకు అవకాశం రాకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ ఉంటుంది మాకు? ఓకే, అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కూడా మీరు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు చూస్తే మాత్రం కడియం కావ్యకి ఇచ్చినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పార్టీలో చేరిన తర్వాత. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీది? అమ్మ, ఇప్పుడు పార్టీకి కడియం శ్రీహరిని ఆహ్వానిస్తున్నాం ఒక సీనియర్ లీడర్గా అని చెప్పారు. ఓకే, అక్కడ వరకు ఓకే, ఆయన తీసుకొస్తాం, ఎంపీ ఇస్తాం అంటున్నారు. కడియం కావ్యది ఏంటి పార్టీలో? ఒకేసారి తండ్రి కూతులను తీసుకొచ్చి ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ పార్టీ ఓటమికి గట్టిగా ప్రయత్నం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి తండ్రి కూతురికి ఇప్పుడు ఈయన జనరేషన్ 40 ఇయర్స్ మొత్తము మా ఎస్సీ రిజర్వేషన్ ఈయన ఒక్కడే వాడుకున్నాడు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ జనరేషన్ కూడా మా వాళ్ళకి వద్దు. ఇప్పుడు ఆయన వాళ్ళ కూతురే ఎంపీ, నేను ఎమ్మెల్యే. ఇది ఆయన కండిషన్. ఆయన 100% దళిత వ్యతిరేకి. నేను పోరాడేది నా కోసం కాదు, మా కమ్యూనిటీ కోసం. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా అక్కడ మాదిగలకు ఇవ్వాలా. హైకమాండ్కి సంబంధించి మాత్రం కడియం శ్రీహరిని తీసుకోవడాన్ని పునరాలోచించాలంటూ కూడా ఇందిరా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.